ప్రభునామానికి స్తోత్రం కలుగునుగాక. దినాలు ఎంతో వేగంగా గడిచిపోతున్నాయి. దినాలు గడిచిపోతున్నాయి అంటే మరణం సమీపముగా ఉందని అర్థం. మనం ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. లోకంలో మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయంటే రాబో దినాలు ఇంకా మంచిగా ఉండాలని అనుకుంటాం, తలంచుకుంటాం. అంతేకాదు సంవత్సరాల తరబడి జీవించాలని మనం అనుకుంటాం. సంవత్సరాలు తరబడి ఆనందంగా గొప్పగా ఉండాలి, మన తర్వాత తరాలు కూడా ఉండాలని మనం ఆశిస్తాం. అయితే నేటుండే దినాలు ఎలాంటివి, ఇప్పుడున్న దినాలు రాబోయే దినాలు ఎలాంటివి, మనం ఎలాంటి వారిని చూస్తున్నాం? మరి ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఏ విధంగా ఉండాలో దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది. రండి దేవుని వాక్యం చదువుదాం. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చూడండి. అంత్య దినములలో, ఈ దినాలు ఏంటివి? అంత్య దినాలు, కడవరి దినాలు, అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. రాబోయే రోజులు ఎలా ఉన్నాయి? అపాయకరమైన కాలాలు. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి ఎరుగని వారు, రకరకాల విశ్వాసాలు కలిగిన వారు, వీళ్ళందరిలో జరిగేది ఏమిటి అనంటే దుర్దినాలు రాబోతున్నాయి, అంత్యదినాలు రాబోతున్నాయి. మనుషులు దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుని ఎరిగిన వారు కూడా అంటే భక్తిహీనులు ఎలా ఉంటున్నారు చూడండి. మనుషులు స్వార్థ ప్రియులు. అర్థమైందా? ఈ స్వార్థమే మనిషిని దేవునికి దూరం చేస్తుంది. మన జీవితాల్లో, మన వ్యక్తిగత విషయాల్లో స్వార్థం దేవునికి దూరం చేస్తుంది. రెండవది ధనాపేక్షలు. ఇది సెకండ్ కేటగిరీకి వచ్చేసింది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఎంత సంపాదించారంటే మనం ఎంత సంపాదించాలి, ధనాపేక్ష. వాళ్ళు 2 అంతస్తులు వేసారంటే మనం 3 అంతస్తులు వేయాలి, ధనాపేక్ష. ఇది వాక్యానుసారమైనది కానే కాదు. బెంకములాడువారు, అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు ఇక్కడ, రకరకాలు. ఇలాంటివన్నీ 25 ఉన్నాయి. ఇది 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం. అయితే దుర్జనులు, వంచకులు, ఇతరులను మోసపుడుచు తమ్మును మోసపోచు అంతకంతకు చెడిపోవుదురు. మనం ఇలాంటి లోకంలో బ్రతుకుతూ ఉన్నాం. దుర్జనుల మధ్య బ్రతుకుతున్నాం, క్రూరుల మధ్య బ్రతుకుతున్నాం, తల్లిదండ్రులకు అవిధేయుల మధ్య బ్రతుకుతున్నాం. అదంతా చదివితే ఎంతో బాధకరమైనది. మరి ఇలాంటి వారి మధ్య ఒక దేవుణ్ణి ఎరిగిన బిడ్డగా మనం ఎలా ఉండాలి? మన జీవితాలు ఎలా ఉండాలి? వాళ్ళతో ఉంటే మనకి ఎలాంటి ప్రయోజనం లేదు. అంతేకాదు పరలోక రాజ్యానికి కూడా వెళ్ళం. మరి నువ్వు ఎలా ఉండాలి? చూడండి 12వ వచనం, 2వ తిమోతి పత్రిక 3:12. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకని నిర్దేశించు వారందరూ.
సద్భక్తి అన్నది ఉన్నది. భక్తిలో ఎన్నో రకాలు ఉన్నాయి. సంతుష్టి సహితమైన దైవభక్తి ఉన్నది, సంపూర్ణమైన భక్తి ఉన్నది, మన జీవితాల్లో సద్భక్తి ఉన్నది. మన జీవితాల్లో ఎలాంటి భక్తికరమైన జీవితం ఉండాలి? సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించువారు హింస పొందుతురు. గమనించరా, ఈ లోకం మనది కాదు కనుక మనల్ని హింసిస్తుంది. ఈ లోకం సైతాను అధికారి కనుక సైతాను వాడిలో ఉండి మన మీద హింస కలుగ చేస్తాడు, ద్వేషిస్తాడు, మనల్ని వ్యతిరేకిస్తాడు. సువార్తకు వ్యతిరేకం, పరిచర్యలకు వ్యతిరేకం, సంఘాలకు వ్యతిరేకం. ఇవన్నీ అంత్యకాలంలో జరుగుతున్నాయి. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. అయ్యో అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, వీటిని ఫార్వర్డ్లు చేయబాకండి వాట్సాపుల్లో. ఒక మంచి విషయాన్ని ప్రోత్సహించండి, అది చెయ్యాలి. అంతేగాని వీటిల్ని ఫార్వర్డ్ చేసి దుర్వార్తను ఎందుకు చేస్తారు? ఇలాంటి వాటి కోసం మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి అంతే. ప్రభువా, ఈ పరిస్థితుల్లో నీ బిడ్డలను కాపాడినాయనని మనం ప్రార్థన చేయాలి. సద్భక్తిని మనం అవలంబించాలి. దానియేలు రాజుగారి తినే భోజనమే తినలా, వ్యతిరేకించాడు. రాజుగారిని ద్వేషించలే, రాజుగారితో ఎంతో ప్రేమతో విధేయతతో మాట్లాడాడు. మనం కూడా అలాగే ఉండాలి, మన జీవితాలు కూడా అలాగే ఉండాలి. ఈ సత్యాన్ని మనం ఎన్నడూ మర్చిపోకూడదు. యోసేపు పొతీఫరు మీద ఎక్కడ పగ తీర్చుకున్నట్లేదు, మనం కూడా అలాగే ఉండాలి. కనుక నేటి కాలంలో ఎక్కడ ఏదైనా జరిగిందంటే దాని ట్రోలింగ్కి ఇక తిరుగులేదు. అది కాదు మనం చేయాల్సింది. ఈ పరిస్థితులు దేవుని వాక్యంలో ఉన్నాయి, ప్రవచనాలు నెరవేరుతున్నాయి. రండి ప్రార్థన చేద్దాం, రండి ప్రభు సంధిలో మొరపెడదాం. ఇది తప్ప అన్నీ చేస్తారు, డబ్బులు పోగు చేసిస్తారు, ఇంకేయో చేస్తారు. దేవుని వాక్యానుసారం కానీ ఎక్కువ జరుగుతున్నాయి. దయచేసి అది కానే కాదు. పౌలు గారు కూడా ఆ విధంగా చేయలేదు. కనుక సద్భక్తితో మనం బ్రతుకును ఉద్దేశించాలి. మన మార్గం ప్రేమ మార్గం, మన మార్గం దేవుని యొక్క నూతనమైన మార్గం, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన నూతన మార్గం. దానిలోనే మనం ఉండాలి. ఇంకా తరువాత చూడండి 2 తిమోతి 3:14 ఏమన్నాడు? క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా. వీళ్ళందరూ 25 రకాల భక్తిహీనులు, పాపులు, వంచకులు ఉన్నారు. నీవు క్రీస్తునందు విశ్వాసముంచి బ్రతుకు. ఈ పాప లోకములో దేవుడు రాబోతున్నాడు. ఆయన బిడ్డలను, సంఘాన్ని ఎత్తబడబోతున్నది. సంఘం ఎత్తబడుతున్నది. కనుక క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా. ఏ జ్ఞానం కావాలి? రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు. ఏ జ్ఞానం మనకు కావాలి? ఈ పాప లోకంలో నీ రక్షణను నీవు పదిలం చేసుకో. నీవు పొందిన పాప క్షమాపణ నీవు కాపాడుకో. నీ సొంత రక్షణని భయముతో, వణుకుతో కొనసాగించుకో. అంతేకాదు, ఈ 25 మందిలో మనం లేకోకుండా ఎలా ఉండాలి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనకు ఒక మాట ఉన్నది. అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకొని. ఏం పట్టుకోవాలి? కాయ, పండు, నీళ్లు చల్లటాలు ఈ కాదు, జీవవాక్యం.
దేవుని యొక్క వాక్యం అన్నిటికన్నా గొప్పది. జీవవాక్యమును చేత పట్టుకొని ఏమన్నాడు 16వ వచనంలో, లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. మనం అంత్యదినాల్లో ఉండవలసిన వారిగా ఉండకూడదు. మత భ్రష్టత్వం వస్తున్నది, రాజకీయ భ్రష్టత్వం వస్తున్నది, మనుషుల మధ్య సమాధానం లేని పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడ్డలుగా మనం జీవించటానికి అట్టి వక్రజనము మధ్య నీవు జీవవాక్యాన్ని పట్టుకొని లోకమందు జ్యోతుల వలె ఈ చీకటి లోకంలో దేవుని వెలుగును మనం ప్రకాశింపచేయాలి. అంతేకాని బుద్ధి లేని కన్యకల వలె వాళ్ళతో పాటు ఉండి దివిటీలు ఆరిపోయి దేవుని రాజ్యానికి వెళ్ళలేని పరిస్థితిలో మనం ఎన్నడూ ఉండకూడదు. కనుక ప్రియమైన వారలారా, రాబోయే దినాలు, జరుగుతున్న దినాలు ఇవి అంత్య దినాలు, అపాయకరమైన దినాలు. కనుక మన జీవితాల్లో మనం ఆ విధంగా మన జీవితాలు ఉండకూడదు. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదరు. చాలా బాధకరం. ఏ దినాలు ఇవి? కడవరి దినాల్లో విశ్వాస భ్రష్టత్వం. దేవుడంటే ఎంత మాత్రం కూడా భయభక్తి లేకోకుండా మెలిగే జనాలు, విశ్వాస భ్రష్టత్వం వచ్చేస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మన జీవితాలు ఎలా ఉండాలి? మనం ఆ కోవలో చెందిన వారిగా మనం ఎన్నడూ ఉండకూడదు. మన జీవితాలు దేవుని యొక్క వాక్యం ఇక్కడే చెప్పాడు చూడండి. 1 తిమోతి 4:7 చూడండి. అపవిత్రమైన ముసలము ముచ్చను విసర్జించి దేవభక్తి విషయములో నీకు నీవే సాధకము చేసుకొనుము. దేవుని యొక్క భక్తి విషయంలో రాజీ పడద్దు, లోకంతో రాజీ పడద్దు, లోక మర్యాదలతో రాజీ పడద్దు, శరీరముతో రాజీ పడవద్దు. నోవహు ఆ కాలం ఉన్న ప్రజలందరికీ ఆయన రాజీ పడని గొప్ప దేవుని బిడ్డ, దేవునితో నడిచిన దేవుని బిడ్డ. ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళారు? ఆ కాలపు లోకమంతా నశించింది, నరకంలో ఉంది. నోవహు ఒక్కడే పరలోక రాజ్యానికి వెళ్ళాడు. నా ప్రియమైన వారలారా, దేవుడంటే తెలిసి, రక్షణ అంటే తెలిసి, శిలువ బలియాగం అంతా విని 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 క్రీస్తు ప్రభు రక్తాన్ని నీవు అపవిత్రమైనదిగా ఎంచబాకు. మన జీవితాల్లో అది భ్రష్టత్వం. నోవహు ఆ కాలంలో ఉన్న ప్రజలందరికీ రేపు ఆయన నేరస్థాపన చేస్తాడు. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం చూడండి. విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరించబడి, అది వరకు వారని చూడలా, వారు కట్టమన్నాడు, కట్టాడంతే. జలప్రళయాన్ని చూడలా, నమ్మాడు వస్తుందని. వర్షాన్ని చూడలా, వర్షం వస్తుందని నమ్మాడు. నోవహు అంత గొప్ప విశ్వాసి. మన వాక్యం ఉంది, సంఘాలు ఉన్నాయి, సభల మీద సభలు, వాక్యాల మీద వాక్యాలు, యూట్యూబుల మీద యూట్యూబులు, టీవీల్లో ఎంత వచ్చినా
భ్రష్టత్వం ఎక్కువైపోతుంది. చాలా బాధకరమైన విషయం ఇది. అంత్య దినాలు ఇవంతే, కడవరి దినాలు. మరి నోహ ఎలా ఉన్నాడు? ఇదిగో దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసిన. వాడు కూడా ఆయనకి తెలీదు. కట్టమన్నాడు, ఇక అంతే. చితిసారకమాని తీసుకురా అన్నాడు, తీసుకొచ్చాడు. చెక్కమన్నాడు, చెక్కాడు. కొలతలు వేసాడు. నోవహు గొప్ప ఇంజనీర్ గారు అయిపోయాడు దేవుని చేత. దేవుడే ప్రతిదీ చెప్పాడు. నడు నోవహు అన్నాడు, లోపలికే వెళ్తున్నాను ప్రభు అన్నాడు, అంతే. జీవులన్నిటినీ నడవండి అన్నారు, అన్నీ నడుస్తున్నాయి. వీళ్ళేమో చూస్తా జోకులు వేసుకుంటా కూర్చున్నారు. భక్తిహీనులు, విశ్వాస భ్రష్టులు, లోకానుసారులు, భక్తిహీనులు, వేషధారులు, దుర్జనులు, వంచకులు, ఈ 25 రకాలు ఆ కాలంలోనూ ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అప్పుడు వాళ్ళు మారు మనసు పొందలా, ఇప్పుడు వాళ్ళు మారు మనసు పొందలా. అప్పుడు నోవాహు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు, బోధించాడు. ఇప్పుడు 800 కోట్ల ప్రజల్లో ఎంతమంది రక్షించబడ్డారు? మరి రేపేం జరుగుతుంది చూడండి. హెబ్రీ పత్రిక 11:7, తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేసెను, అందువలన అతడు ఈ లోకము మీద నేరస్థాపన చేసి. ఏం చేస్తాడు? ఏం చేస్తున్నాడు? రేపు తీర్పులో ఏం చేస్తాడు నోవహు? అక్కడున్న ప్రజలందరికీ నోవహు నేరస్థాపన చేస్తాడు. రేపు ధవళమైన సింహాసనం ఎదుట మృతులైన వారందరూ ఆ కాలంలో బ్రతికినప్పుడు వాళ్ళకి ఒక్కడే కనపడతాడు. ఎవరు కనపడతాడు? నోవహు. ఆయన 120 సంవత్సరాల ఆయన సువార్త ప్రకటన, ఆయన కుటుంబం ఈ దుర్జనులకి, వంచకులకి, భ్రష్టులకి, నరహంతకులకు, ఈ 25 రకాల ఈ పాపపు ప్రపంచానికి నోవహు నేరస్థాపన చేస్తాడు. నేను ప్రకటించానయ్యా, మీరు వినలా. నేను మిమ్మల్ని బ్రతిమలాడేనయ్యా, మీరు వినలా. నేను సువార్తను ప్రకటించాం. యేసు ప్రభు రక్షకుడు, శిలువ బలియాగం ద్వారా రక్షణ, పాప క్షమాపణ ఉన్నది. యేసు ప్రభు అక్కడే పరిశుద్ధ రక్తాన్ని కార్చిన దేవుడు. యేసు ప్రభు అక్కడే సిలువేయబడినవాడు. యేసు ప్రభు అక్కడే దేవుడు, మరలా రానయ్యున్న దేవుడు, పునరుద్ధరణ దేవుడు అని మనం గొంతుతో అరుస్తూ ఉంటే ఎంతమంది నమ్ముతున్నారు? ఈ విన్న వారందరూ రేపు మరలా ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట నిలబడతారు. అలా నిలబడ్డప్పుడు మనందరం వీళ్ళ మీద నేరస్థాపన చేస్తాం. అలాంటి పరిస్థితి నీ జీవితానికి రాకముందే నీవు ఈ దుర్దినాల్లోనైనా రక్షణ దినముగా నీ జీవితం ఉండాలి. రక్షింపబడిన జీవితం మనకు కావాలి. ప్రియమైన వారలారా, నేటి కాలపు పరిస్థితులు క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడికి ఎంతో దగ్గరలో ఉన్నాయి. మరి నువ్వేం చేస్తావు? ఇదిగో నోవహు ఏమన్నాడు? అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి, లోకమంతటి మీద ఆ కాలంలో మరి కోట్ల ప్రజల మంది ఉండుంటారు. ఆదాము నుంచి 1000 సంవత్సరాలు ఆ కాలం, నోవహు కాలం. ఆ 1000 సంవత్సరాలు 900 సంవత్సరాలు బ్రతికారు అందరూ. 969 సంవత్సరాల దాకా బ్రతికాడు ఒకే ఒక్కడు, దేవుని దీర్ఘశాంతం. అందరూ గొప్ప గొప్ప దేహం కలిగిన వారు ఏమైపోయారు? దేవుని యొక్క తీర్పులో వీళ్ళెవరూ నిలబడలేరు, అంతే.
రేపు జరిగేది కూడా ఇంతే జరుగుతుంది. దేవుని యొక్క ధవళమైన సింహాసనం ఎదుట, మహిమగల సింహాసనం ఎదుట దేవుని తీర్పులో వీళ్ళెవ్వరూ నిలబడలేరు. నేరస్థాపన చేస్తారు వీళ్ళ మీద అందరూ. కనుక అలాంటి పరిస్థితి రాకముందే నీవు ఈ దుర్దినాల్లో రక్షించబడాలి. అది యేసు ప్రభు ఈ లోకపు శిక్ష నుంచి నిన్ను తప్పించే దేవుడు. యేసు ప్రభు నీ పాపపు శిక్ష నుంచి తప్పించే దేవుడు. యేసు ప్రభు నీ జీవితంలో నీవు అనుభవించున్న దుఃఖం, వేదన, నిరాశ, నిట్టూర్పు, బాధలు, కష్టాలు, అనారోగ్యం వీటన్నిటి నుంచి విడిపించే దేవుడు. అంతేకాదు, మరణానికి దగ్గర అవుతున్నాం. ఎప్పుడేం జరుగుద్దో మనకు తెలియదు. ఏ విపత్తు వస్తుందో తెలీదు. మనం మరణించిన తరువాత పరలోక రాజ్యానికి వెళ్ళాలి. బ్రతికుండగానే రక్షించబడాలి. యేసు ప్రభు యొక్క సువార్తని నీవు అంగీకరించాలి. ఇది లేకపోతే నీవు చనిపోయిన తరువాత మరలా తీర్పులోనికి నిలబడతావు. మరలా నీకొక శరీరం రాబోతున్నది. నరకానికి వెళ్ళే శరీరం రాబోతున్నది రక్షించబడకపోతే. ఆ నరకపు శరీరముతో నీవు తీర్పు తీర్చబడి నీవు రెండవ మరణానికి వెళ్ళిపోతావు. ఇంకా దీనికన్నా ఘోరమైనది ఇంకొకటి లేనే లేదు, రెండవ మరణం. కనుక అమ్మలారా, అయ్యలారా, పెద్దలారా, చిన్నలారా, నేటి కాలములో మత భ్రష్టత్వం, విశ్వాస భ్రష్టత్వం, రాజకీయ భ్రష్టత్వం, రకరకాల వేదాంతాలు, రకరకాల కొత్త పాపపు పద్ధతులు రాబోతున్న ఈ దినాల్లో వీటన్నీ నీకు మిగిల్చేది దుఃఖం, వేదనే. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభువే నీకు పరిష్కారం. పరలోక రాజ్యానికి వెళ్ళటానికి నీవు తీర్మానం చేసుకో. తెలిసి తెలిసి విని విని దేవుని యొక్క వాక్యం యొక్క సారాంశమంతా తెలిసి కూడా నీ హృదయాన్ని కఠినం చేసుకున్నావు అనుకో, ఇక ఏముంటుంది? ఇక నీకు దహించే అగ్ని నిలిచి ఉంటుంది. హెబ్రీ పత్రికలోనే మనం అది చూస్తాం. హెబ్రీ 10:26. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానము పొందిన తరువాత, సత్యమును గురించి నీవు తెలుసుకున్న తరువాత, రక్షణని, పాప క్షమాపణని, పరలోక రాజ్యాన్ని తృణీకరించి బుద్ధిపూర్వకముగా పాపము చేసినట్లా పాపములకు ఇక బలి ఇకను ఉండదు కాదు, ఉండదు. ఇక మరి ఏముంటుంది? న్యాయ తీర్పు ఉన్నది. యేసు ప్రభు లోకరక్షకుడిగా వచ్చాడు, గొర్రెపిల్లగా వచ్చాడు. ఇక రేపు వచ్చేది న్యాయ తీర్పుగా, న్యాయాధిపతిగా రాబోతున్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా రాబోతున్నాడు. ఇప్పుడు నువ్వు తృణీకరిస్తావు, లేకపోతే ఇది మత మార్పిడి అంటావు, ఇంకేదేదో మాట్లాడతావు. ఇది మత మార్పిడి కాదు. పాపం మానుకోయి అని చెప్తున్నాం, బ్రతుకును బాగు చేసుకోయి అని చెప్తున్నాం, జీవితాలు మార్చబడతాయని చెప్తున్నాను తప్ప మతాల గురించి మేము మాట్లాడతల్లా. యేసు ప్రభు నీ పాపాన్ని గురించి నీకు తెలియచేసే దేవుడు, నీ పాపానికి పరిష్కారం చూపించే దేవుడు, నిన్ను బాగు చేసే దేవుడు తప్ప ఇంకొకటి కానే కాదు. నీవు దేవుని వాక్యాన్ని విన్న తరువాత కూడా నీ జీవితం మార్చబడలేదనుకో, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు. ఏం చూడాలి? ఇక
భయం, గడగడ వణికిపోతావు, రొమ్ములు అవిసేలా కొట్టుకుంటావు. అయ్యో ఇదేంటి, నేను ఈయన్ని తృణీకరించాను, దైవజనులను హింసించాను, బాధపరిచాను, తిట్టాను, ఈయనే నిజమైన దేవుడని అప్పుడు నువ్వు అరిచినా ప్రయోజనం లేదు. చూడండి, ఇక్కడ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురుచూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు నికను ఉండును. ఏముంటుంది? విరోధుల్ని ఏం చేస్తుంది? దహించి వేస్తుంది. దహించి వేసిన తర్వాత అగ్ని ఆరదు, పురుగు చావదు. దహించి వేస్తామేక ఎంతకాలం? వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగాలు లేస్తుంది. సూటిగా చెప్తున్నాం సువార్తని. చాలామంది ఇది మా మతం కాదు, మాకు సంబంధించింది కాదు అంటారు. ఇది అసలు మతమే కాదు, నీకే సంబంధించినది. నీ యొక్క క్షేమం, నీ యొక్క రక్షణ కోసం, నీ బాగు కోసం దేవుడు ఈ వాక్యాన్ని నీకు వినిపిస్తున్నాడు. ఇదిగో చూడండి, తీక్షణమైన అగ్నియు ఇకను ఉండును, అదే మిగులుద్ది కంతే. కనుక ఈ సమయంలో నీవు వాయిదా వేయొద్దు. ఈ సమయంలో ఇది నాకు కాదులే అని నీవు తప్పించుకోవద్దు. ఇప్పుడు విన్న వాక్యం నువ్వు రక్షణ పొందటానికే దీవెనకరం. ఇప్పుడున్న వాక్యాన్ని నువ్వు తృణీకరిస్తే అదే నీ మీద నేరస్థాపన చేస్తుంది. అదే నిన్ను తీర్పులోనికి తీసుకొని వెళ్ళద్ది. అలాంటి భయంకరమైన పరిస్థితి రాకముందే ఈ దుర్దినాల్లో, అంత్య దినాల్లో, కడవరి దినాల్లో నీవు రక్షించబడి దేవుని బిడ్డగా జీవించు. నీ విశ్వాసాన్ని, నీ సద్భక్తిని, నీ నిరీక్షణని, నీ యొక్క భయభక్తిని కాపాడుకో. మిగతా 25 రకాలలాగా మనం అసలు ఉండకూడదు. అవిధేయతలుంటే ప్రభు దగ్గరకు రా. ఆయన శిలువ రక్తం, పరిశుద్ధాత్ముడు, దేవుని వాక్యం నిన్ను బాగు చేస్తాడు, జయించే శక్తిని దయచేస్తాడు, సరిచేస్తాడు. దేవుడు పరలోక రాజ్యానికి అర్హమైన భక్తి కావాలి. పరలోక రాజ్యానికి అర్హమైన విశ్వాసము, పరిశుద్ధత మనకు కావాలి. ఇది లేకుండా ఎవరో పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. కనుక ఈ సమయంలో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ప్రభు దగ్గరికి రా. ప్రభువా నన్ను రక్షించబడకపోతే ప్రార్థన చేయి. ఒకవేళ భక్తిహీనంగా ఉంటే ప్రభువా నాలో ఉన్న ఈ భక్తిహీనత తీసివేసి సద్భక్తిని దయచేయి, సంపూర్ణమైన భక్తిని దయచేయి, పరలోక రాజ్యానికి వెళ్ళే భక్తిని దయచేయి నాయనని ప్రార్థన చేయి. ప్రభు నేను దర్శిస్తాడు, నిన్ను పరలోక రాజ్యానికి చేరుస్తాడు. అలాంటి ధన్యత ప్రభు మనకి దయచేయనుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, దయగల తండ్రి, విన్నవారందరూ నాయన శిక్షను తప్పించుకొని పాప క్షమాపణ, గొప్ప రక్షణ భాగ్యం పొందటానికి మీరే వారి హృదయాలను మార్చి రక్షించి పరలోక రాజ్యానికి చేర్చమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.